ఫ్రెండ్స్ ఇవన్నీ వచ్చేసి లాటరీ లాగా కొన్నిసార్లు తగిలితే చిన్న గుంట్లో కూడా మంచి చేపలు ఉంటాయి, కొన్నిసార్లు మనం ఎంత చెల్లినా వేస్ట్. బా ఈ కదన్నా సరుకు ఏమన్నా సరుకు ఇది ఇది ఏమన్నా సరుకు ఇది ఎక్కడా దొరకదు ఇక్కడ తెస్తే. అదేనా ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిట్స్ ఆఫ్ ది నేచర్. ఇప్పుడైతే మనకు ఫోన్ వచ్చింది. అరుణ తెలుసు కదా మీకు, అరుణలో అయితే నీళ్ళు చేపలు పడుతూ ఉన్నారంట. ఇప్పుడైతే మనం వెళ్ళి అక్కడ ఏమేమి పడుతున్నారో మనం కూడా చూద్దాం. ఇప్పుడైతే వాళ్ళ ఊరికి వెళ్ళిపోదాం. దగ్గరే ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. అరుణాల ఊరు వచ్చేసి సోమసముద్రం, మనదైతే చిట్టమూరు. మేము వాళ్ళ ఊరు దగ్గర ఏరు ఉంది, అంటే మన ఊరు ఏరు ఉంటుంది కదా, మనం అప్పుడప్పుడు చేపలు పడుతుంటాం. అక్కడి నుంచి ఇట్లా ఏరు పోతుంది, ఇదంతా దారి సముద్రం కలిసిపోద్ది కదా. ఇప్పుడు అక్కడికైతే మనం ఫైనల్గా ఇక్కడికి వచ్చినాం, అరుణాల కాడికి. ఏమన్నారు అవ్యా ఇట్రావాలా? ఫైనల్గా వచ్చేస్తున్నాం. ఇప్పుడు మన కళాకారులు ఏం చేస్తున్నారు ఆడ? ఏంద్ర క్యాట్ ఫిష్లు ఉన్నాయా? అరుణాన్ని దిగినప్పుడే నేను అనుకున్నా అయ్యే ఉంటాయని. రే యాంద్ర ఇలాంటి పొందలో నాయన అరుణాన్ని ఒకసారి చూపిండి స్వామి, ఎట్టున్నాడు మనిషి ఏడా? ఇదిగోండి మన వాళ్ళు చూడండి ఎన్ని నీళ్ళు పోస్తున్నారో, ఇక్కడ నొరగలు కక్కున్నాయి. డైర్ తేంపర్ నువ్వున్నా మన ఇదిగోండి అరుణ చూడండి. అలా సినిమాలో బాబు మోహన్ గారు ఉంటారు కదా, సేమ్ ఇదిగోండి చూడండి పాపం ఎంత కష్టపడ్డాడు. గుంట అయితే ఇది ఒక చిన్న మూల కూడా బంధన పట్టుకున్నారు వీళ్ళైతే. ఎవరన్నా ఎప్పటి నుంచి వెళ్తున్నా? ఎవరు దాక్కున్నాయి నీళ్ళ? ఒరే మనుషులు మీరు ఇంత దూరం చల్లారంటే అది ఎన్ని గంటల నుంచి వెళ్తున్నారా? హాఫ్ అన్ అవరా? 4 గంటలకు వచ్చినారా? 4 గంటలకు వచ్చి ఇప్పుడు ఎంతలా టైం వాడ? 5 అయ్యింది అంతే. కొరమేలు ఏమైనా ఉంటాయంటవా? క్యాట్ ఫిష్లు మనం తినం కదా. ఇప్పుడైతే అరుణాలు మనకి వీడియో తీసుకోవడానికి పిలిచాడు కాబట్టి హెల్ప్ చేస్తున్నా. నీళ్ళు అయితే వెళ్తున్నా. అరుణ చేపలు కూడా ఇస్తారా? ఫ్రీనా? క్యాట్ ఫిష్ కొరమేలా? కొరమేలు ఉంటాయి కదా దాంట్లో. ఎంత కష్టపడుతుంది, కొరమేలు లేవంటారా? ఫస్ట్ అయితే ఇక్కడ గుంట తీసుకుంటున్నారు కాలు కాడ, నీళ్ళు రావాలి కదా అక్కడ నుంచి. ఇక్కడ ఎత్తులో ఉంది కాబట్టి డౌన్ కోసం గుంట అయితే తీసుకుంటున్నారు నీళ్ళు చల్లడానికి. అదేందో చేపలకు వచ్చినప్పుడు మామూలు పనికి పోతే 500కి ఇంత కష్టపడాలనిపిస్తుంది. చేపలు ఉన్నా లేకపోయినా 500 కంటే 1000 రూపాయల కంటే ఎక్కువే కష్టపడతారు ఇక్కడ. పాపం బిడ్డ చూడండి ఎంత సన్నగా అయిపోయాడు పని చేసి ఇక్కడ. మామూలుగా కైల్లో రమ్మన్న రాడి అన్న, కైల్లోకి పిలుస్తాం కదా మేము ఏదైనా పని ఉండి, కైల్లో నేను రాను పోండ్రా అంటాడు. ఇప్పుడు చూడండి చేపల కాడ మాత్రం ఎంత కష్టపడుతున్నాడు బురదలో. ఇది ఒకరే చల్లలేము వరుసగా, అప్పుడప్పుడు మార్చుకుంటా ఈ తోట చల్లుతా ఉంటే పని అయిపోతూ ఉంటుంది ఈజీగా. ఇంకో పెద్ద చేపలు అయితే పట్టున్నారు ఇక్కడ ఫస్ట్ రాగానే. బా ఈ కదన్నా సరుకు ఏమన్నా సరుకు ఇది ఏమన్నా సరుకు ఇది ఎక్కడా దొరకదు ఇక్కడ తెస్తే. దాంట్లో చెప్తారు చూడు పుష్పాలు ఏమన్నా సరుకు అని, అట్ట ఏమన్నా సరుకు వీటికి కానీ చింతాకేసి వండుకొని. ఇదిగోండి ఇది ఉంది కదా, దీన్ని అయితే బేడ్స్ అంటారు, చాలా బాగుంటుంది ఇదైతే. బేడ్స్లు కూడా ఉన్నాయిడా? ఇప్పుడు ఆడ పెట్టినారు మెస్ మీరా? ఇక్కడ పట్టుకో ఉంటే బాస్తా ఉంటే బాగుంటుంది విషయం. అరేనా గుంట ఎవరంత వైల్డ్గా ఉంది, ముళ్ళు ఉండవేడా? ఫుల్గా ఉంటాయి చీగుడు ముళ్ళు. ఎలాగ పడ్డది ఇది? కాదు నా ఆల్రెడీ 3 years ముందా? ఓకే రాస్తున్నావు ఎడైతే కలకలే ఉన్నాయినా, కానీ దిగాలంటే ఎవరంతా భయంగా ఉంది, చీకుడు ముళ్ళు ఉంటాయి. ఫ్రెండ్స్ దీన్ని అయితే వీళ్ళు పోయినసారి కూడా పట్టారంట. అంటే 3 సంవత్సరాల ముందు ఇక్కడైతే ఎల్ల వచ్చింది, అప్పుడు పడ్డాక అంటే గుంటిది అంటే ఎల్ల కోస్తుంది కదా, అట్ట కోసిందంట. పోయినసారి కూడా వీళ్ళైతే ఇక్కడ పట్టారంట కొరమేళ్ళు, ఒక 10 కేజీలు దాకా ఉన్నాయంట. అందుకని మళ్ళీ అయితే ఇక్కడ జాక్పాట్ కొడదామని ట్రై చేస్తున్నారు మన వాళ్ళు. ఈసారి ఏందో ఇంకా అయితే కొరమేళ్ళు అయితే బయటపడలేదు, క్యాట్ ఫిష్లు అయితే బయటపడుతున్నాయి. అవి ఎప్పుడు ప్రతి దాంట్లో బయటపడిపోతాయి ఎవరినన్నా. ఇగోండి ఇక్కడ కలకలు కొడతాయి చూడొచ్చు మీరు. పోయింది నాకు గబగబా అయిపోద్ది. నాకు తెలిసి ఇంకా గంట పడుతుంది నా మీరు చేపలు పట్టాలంటే. రొయ్యలా? వా రొయ్యలు కొండయా? క్యారెంట్ అయితే చల్లండి అన్న, రొయ్యలు ఉన్నాయంటున్నా. ఇదోటి పట్టేటప్పుడు చిన్నప్పుడు ఏం చెప్పేసి తెలిసిన
ఇగో ఇప్పుడే కొరవేం తగిలింది, ఇదిగో ఇప్పుడే గెండి తగిలింది అని చెప్పేసి ఇది. అబ్బా నిజంగా ఉన్నాయా అని పాస్తానే ఉండేది, అదే పనిగా లాస్ట్గా వాడే ఉండేదిలే, కొన్నిసార్లు దొరికేదిలే. అవునా, నువ్వు ఎప్పుడైనా మామూలుగా మేము చేపలు పడుతున్నారా గేలాలు వేసింటే రావు, ఇప్పుడు మాత్రం ఎట్ట చల్లుతున్నావు? ఎలా లేడు? ఇంకేం ఇష్టమా? గంటలు గంటలు ఎదురు చూడాలా? ఇదే ఇది సరదా, ఇది లాస్ట్ దాకా ఒక హోప్ మీద ఉంటాం, కొన్నా లేకపోయినా సంతోషంగా వెళ్ళిపోవచ్చు. అదే అదే అది కూర్చొని బోరింగ్ ఉంటుంది. రివర్స్ చేస్తాను ఇదే అంతా రివర్స్ చెప్తావు నువ్వు. ఇది పని చేస్తున్నాం కదరా, వేస్తావులే, అది పనే ఉంటుంది. ఇప్పుడు మీరు ముగ్గురు బాగాలా? ఏది కదా ఈ పిల్లోడు నువ్వు క్యాట్ ఫిష్ మన హేమంత అన్నిటికీ గుంటకు కూడా గుంట రాసేసుకోండి, లేకపోతే వచ్చేసారి వదిలేసుకోండి. ఎసగట్టి మీరే దీన్ని కనుగొన్నారు కాబట్టి. అంటే 2 సంవత్సరాల నుంచి ఇది మీ ఆధీనంలో ఉంది గుంట. ఫ్రెండ్స్ ఇవన్నీ వచ్చేసి లాటరీ లాగా, కొన్నిసార్లు తగిలితే చిన్న గుంటలో కూడా మంచి చేపలు ఉంటాయి, కొన్నిసార్లు మనం ఎంత తెలినా వేస్ట్. అది అదృష్టం ఒక్కోసారి. నిజంగా లేడు, వాళ్ళు ఉన్నాడు ఫోన్ ఎత్తలేడు, ఫోన్ అని చేసినా అయితే రాలా. ఇదిగోండి ఎంత తిరుగుతున్నాయి. గట్టికి గట్టికి ఇదిగోరా జిలేబీలా, ఇగో పట్రా ఏం కదా. అరే ఆడే ఎందుకుంటా చేప వెళ్తుంది రేట్ ఎట్టంట, నువ్వు పట్టాలా? అది కొద్దిగా పెద్దదిరా, పైలట్ ఉందాడా, పైలట్ రొయ్యా. రే రొయ్యి బట్టి ఇట్టిసిరిరా, చిన్నగా చిన్నగా ముళ్ళు ఉంటాయి, జాగ్రత్త. అన్నా రొయ్యలు ఉన్నాయండి, నీకు ఇబ్బందులు. అర్రన్నా కొట్టు చల్లో, ఫాస్ట్ ఫాస్ట్. రొయ్యి పట్టి చిన్నాడా, ఉండరా రొయ్యి పడుతున్నాడు వాడా, కొన్ని డిస్టర్బ్ చేయి బాగరా. ఒరే ఇది చేపను చూసే భయపడుతున్నాడు, ఈడాం పట్టు. అబ్బా చేపల మయూరా ఉన్నాయిరా. అర్రనా చేపలు, కావాల్సిన చేపలు. అబ్బా అర్రనా రొయ్యి ఉంటుంది లేరా, అదిగో అరుణా నీ పంట పడింది అరుణా. కానీ అరుణా రే జిలేబీ టిశ్రీరా, టిశ్రీ అన్నా బగి అది ఇట్టినా, ఓనా అది ఇట్టినా. అదిగో ఫస్ట్ బయటపడ్డ చేప, బయట వేసినారు. ఏదిరా ఇంకోట నువ్వు వేసింది ఎదురా, అది కూర్చున్నాడు ఆడ. అదిగో అదే నాకు వీడియో తీస్తే నేను పట్టేస్తా, నాకేం పెద్ద పని కాదు. ఇక్కడ నడుస్తుంటే మాత్రం నిప్పుల్లో నడిస్తే ఎట్టుంటదే అంత భయం వేస్తుంది. మొత్తం చీకుడు ముళ్ళు అంటే అదే చెమ్మలో చీకిపోయిన ముళ్ళు అనమాట, గుచ్చుకుంటే భలే నొప్పి పడతాయి. ఇప్పుడు దిగుండ్రా పట్టుకోవాలా. నేను లేసి తిన్నా ఎటుకేసిదా తెచ్చిన నా గమ్మదం రిటీరా, అది ఇటీరా నేను లేసా కలుపుతుంది వచ్చింది చూడు. స్వామి నాకు కూడా కనిపించలేదు, జిలేబీలు కనిపిస్తున్నాయి, రొయ్యలు ఉన్నాయి అన్నాడు ఈ పిల్లడు. అది జిలేబీ, అది పెట్టు 2 ఉన్నాయి చూడాడా ఈ దగ్గరే. అందరూ ఇటు పుల్లాడుతున్నాయి, బర్రెలు పుల్లాడినట్ట. ఈడే పైకి ఆగేది ఎప్పుడో వెళ్ళింది. ఇవి పెట్టినారా అడిగో అదాంట్లో అదే చేపలు ఇద్దరు రే ఒక్కోటి 6 కేజీ ఉన్నాయిరా ఘనంగా వెరైటీ చేపరా. ఏ రూప్ చెంది ఉంటుందిరా.
నాయనా రెండు ఉన్నాయా? రెండో మూడో ఉన్నాయా? ఒరే కొరవేనా అదేనా? అది అదిగో కొరమే. ఉండు, ఉండు, ఉండు. పట్టి 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 ఏయ్, దశ. నీళ్ళ ముంచలేదు. కొరమేను మనమే ఫస్ట్ పడ్డది ఆడికొచ్చిన ఎదురుస్తుంది అది అద్దీరా ఓ అట్లు పడిపో ఉంటుందిలే. పట్టుకోలేదానట అనవసరం కదా నువ్వు వాళ్ళకి ఎంత పవర్ ఉందా? వాళ్ళకి నీళ్ళలో దేనికైనా అంతే పవర్ ఉంటుంది ఇక్కడ వాళ్ళకి పవర్ కాదు చూపిస్తుండేది ముళ్ళు పవర్ ముళ్ళకి పక్కన అంటే భయం వేస్తుంది. పట్టుకురా వాళ్ళకి దీని పేరు అది వద్దులేనా? అదిగో అది చాలా మంది తినరు అటు చూపే వచ్చేసింది చూడు గుళ్ళేస్తున్నాయా ఫ్రెండ్స్ ఇదిగోండి రొయ్యా టైగర్ అదా టైగరా స్కాంపియో టైగర్ కదా. స్కాంపి అది ఇదిగోండి జల్ల చాలా రోజులు అయింది జల్లలు చూసి అయితే దాంట్లో వేసి అయ్యో వాళ్ళు ఇదిగో వీటితో పట్టుకుంటుంది అవునే 2 సార్లు వేసిన కాటు నాకు జీపీ రావటనే అదిగో దాంట్లో అదా ఒకటైతే నేను చెప్పేసి సుధా పట్టినట్టు పోయి ఏడు చూడు ఎన్ని ఉన్నాయో అసలు చేపల జాతిలో నాకు నచ్చని ఒకే ఒక్క చేప క్యాట్ ఫిష్ అదేదో కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇదిగో దాన్ని చూపించు అట్ట చూపించు రైట్ కదా వాళ్ళగా దాంట్లోనే తింటారా? ఎవరెవరు తింటారులేరా అట్టయితే వేసింది. అమ్మో ఇది ఆంధ్ర కప్ప తెరిచినట్టు చేస్తుంది. ఉందా? ఏ ప్రభు కలిపెట్టమాకండి. ఎదుగురా ఇంకో జిలేబీ దాన్ని పట్టుకో ఇగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ జల్లలు చాలా సంవత్సరాలు అయింది అసలు ఈ మధ్య గుంటల్లో అసలు ఉండేటట్లేదు గురపెట్టాక వల్ల ఇప్పుడైతే ఏడైతే కనిపిస్తున్నాయి ఏటికాడ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే గుంట అయితే చల్లే చేపలు పట్టడం అయిపోయింది చూసారు కదా అవతారాలు ఎట్లున్నాయో మరి ఘోరంగా ఉంటాయి మొహాలు అయితే నేనైతే చూసుకోవాలా ఎట్టుందో ఇగోండి చేపలు దీంట్లో ఉన్నాయి అక్కడ పోయి కడుక్కొని ఏమేమి చేపలు పడ్డాయని చూపిస్తా అక్కడైతే రండి ఇగో ఈరోజు కష్టం ఎక్కువ చేపలు ఏమో తక్కువ దీంట్లో నీళ్ళు పోద్దాం రండి అవి కూడా అవుతున్నాయి అయ్యా రండి చూడండి ఫాస్ట్గా అయ్యో అయ్యో అయ్యా అయ్యా పెద్దదాంట్లో తీసుకొని దీంట్లో వదిలేస్తున్నాను అయ్యా పట్ట పెడతారు దూరంగా డేంజర్ కూడా అయ్యా ఇయ్యే మన పడిన చేపలు అయితే కొరవేళ్ళు అయితే ఉండింది ఇదిగో ఇదొకటే అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్